వెల్కమ్ టు టుడే సెషన్. ఈ సెషన్లోని మనం ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగన్నది చూద్దాం. ప్రీవియస్ సెషన్స్ అంటే ఇంటర్మీడియట్లోని మీరు ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ని ఏఎక్స్ ఈక్వల్ టు బి ఇన్వర్షన్ మోడల్లో క్యాలిక్యులేట్ చేశారు. అయితే ప్రజెంట్ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. ఈ అన్నది రిప్రజెంట్స్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ యూజ్ చేసుకుని మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ మెథడ్కి ఇంకొక పేరు కూడా ఉందండి. ఏమిటది? గాస్ జోర్డాన్ మెథడ్. వాట్ ఇట్ ఈస్? గాస్ జోర్డాన్ మెథడ్. ఎగ్జామ్లోని మిమ్మల్ని ప్రాబ్లం ఎలా అడుగుతారంటే ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. they'll give you one matrix using elementary row operations or using Gauss Jordan method అని మిమ్మల్ని అడుగుతారు. ఇలా వచ్చినప్పుడు అసలు గాస్ జోర్డాన్ మెథడ్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఫస్ట్ సీ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అక్షరాలు ఏమైనా చిన్నగా అనిపిస్తే నేను చదువుతూ ఉంటాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాతే మనం ప్రాబ్లం చేయడం మొదలు పెడదాం. Now see, to find the inverse of a matrix A by using elementary row operations. మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి? Take A and I. Take A and I. What is A? A is nothing but your given matrix 1 3 3 1 4 3 1 3 4. Clearly it is a 3 by 3 matrix. You know that I is nothing but identity matrix. So you need to consider only a 3 by 3 identity matrix. ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ను తగ్గట్టే నీవు దాని ఇన్వర్స్ను కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే దాని ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ని 3 by 3 గానే కన్సిడర్ చేసుకోవాలి. నౌ వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఫస్ట్ స్టెప్ ఈస్ టేక్ ఏ అండ్ ఐ. Apply row operations. Only row operations. Elementary row operations. మాత్రమే అప్లై చేసుకుని R1 R2ని R2 R3ని మాత్రమే చేంజ్ చేసుకుంటూ నువ్వు ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని అంటే ఈ ఏ అన్న మ్యాట్రిక్స్ని ఎలా తీసుకురావాలి, ఎలా కన్వర్ట్ చేయాలి? ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కింద నువ్వు కన్వర్ట్ చేయగలగాలి. ఇట్ మే బి 3 by 3. It must be 3 by 3 and you will get a మరి దీంతో పాటు కరెస్పాండింగ్గా దీన్ని కూడా మారుస్తాం. దట్ మీన్స్ చూడండి, సైడ్ బై సైడ్ అండ్ సేమ్ ఆపరేషన్స్. రైట్ ఏ అండ్ ఐ సైడ్ బై సైడ్. ఏ అండ్ ఐ సైడ్ బై సైడ్ అండ్ సేమ్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ బోత్. ఇప్పుడు ఏలోని నువ్వు ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేసావు అనుకోండి, అంటే R2 మైనస్ R1 చేసావు అనుకోండి, ద సేమ్ ఆపరేషన్స్ విల్ బి డన్ టు ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అదే ఆపరేషన్స్ని ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా మనం అప్లై చేయాలి. ఓకే, అండ్ అలా చేస్తూ చేస్తూ ఈ ఏ మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి తీసుకురావాలి. అలా ఎప్పుడైతే వచ్చిందో ద కరస్పాండింగ్ మ్యాట్రిక్స్, మరి ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో కూడా మార్పులు వస్తాయి కదా, ఆ వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్సే మన ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అవుతుంది. మన ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అవుతుంది. సింప్లీ 2 steps. టేక్ ఏ అండ్ ఐ, అప్లై రో ఆపరేషన్స్ అండ్ కన్వర్ట్ ఏ టు ఐ అండ్ దట్ ఆటోమేటికలీ యూ విల్ గెట్ ఐ changes. After changes I will turn to A inverse. Only row operations. ఇది మన ప్రొసీజర్. ఇప్పుడు ఒక ప్రాబ్లం తోటి మనం చూద్దాం. ఫస్ట్ మీరు ఈ ప్రొసీజర్ అంతటిని నోట్ చేసుకోండి. నేను ప్రాబ్లమ్ని ఇక్కడ బోర్డు మీద నోట్ చేసి దాని ఆన్సర్ చేస్తాను. And one important point I want to tell you, you have to take a calculator, scientific calculator. చూడండి, మీకు మీ సీనియర్స్ని అడిగినా చెప్తారు ఏ వర్షన్ తీసుకోవాలి. అడ్వాన్స్డ్ సైంటిఫిక్ వర్షన్, క్యాషియో ఆర్ ఆర్పాట్, ఏదన్నా సరే మీరు ఈ హయ్యర్ వర్షన్ని తీసుకుంటే మనం మ్యాట్రిసెస్ని ఇలా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్స్ చేసేటప్పుడు అంటే వచ్చింది వెదర్ రైట్ ఆర్ రాంగ్ అన్నది వెరిఫై చేసుకోవడము,
ఫర్దర్ మీరు ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ కట్టేటప్పుడు కూడా ఈ క్యాల్సీ యూస్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం థర్డ్ యూనిట్ నుంచి టోటలీ నీ ప్రతి ప్రాబ్లం క్యాల్సీ సపోర్ట్తోనే నువ్వు యాక్యురేట్గా సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయగలవు. కాబట్టి మర్చిపోకండి, మీరు క్యాల్సీని మీరు తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ని క్యాల్సీలో ఎలా ఆపరేట్ చేయాలన్నది కూడా నేను మీకు కమింగ్ క్లాసెస్లో నేర్పుతాను. ఓకే, ఇన్ బిట్వీన్ మీరు క్యాల్సీని క్యాలిక్యులేటర్ని కొనుక్కోండి. ఓకే, విల్ కమ్ టు ద పాయింట్. నేను మ్యాట్రిక్స్ని ఇక్కడ నోట్ చేస్తానమ్మా. అందరూ నోట్ చేసుకున్నారు కదా? నౌ వాట్ ఈజ్ యువర్ మ్యాట్రిక్స్? Your matrix, write down the solution. Given matrix A equals to 1 3 3 1 4 3 1 3 4, a 3 by 3 matrix. Consider A is equivalent to, consider A and identity matrices like this. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ 3/3 వచ్చిందో దాని ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కూడా నీకు 3/3లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. నౌ అప్లై రో ఆపరేషన్స్. R2 ఏం చేస్తే సరిపోతుంది? ఫస్ట్ ఈ 1 కింద ఐడెంటిటీలోకి రావాలి అంటే 1 కింద ఉన్న ఈ 2 ఎంట్రీస్ అంటే R2లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, R3లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రెండు జీరోస్ అవ్వాలి. అవునా? సో దానికోసం నేను ఏం చేయొచ్చు? ఈ రెండిట్ల నుంచి ఒక దాంట్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయకుండా, అంటే R2లోంచి R3 కానీ R3లోంచి R2 అయినా అవుతుంది, కానీ మనం R1ని కాన్సన్ట్రేట్ చేసి ఈ రెండిట్లని జీరోస్ చేస్తాం. సో దట్ మనకి రో ఆపరేషన్స్ ఈజీగా క్యాలిక్యులేట్ అవుతుంది. నౌ సి, R2 implies R2 minus R1, R3 implies R3 minus R1. సో నువ్వు ఇందులోని R1 ఏం టచ్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ R1 యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసేయండి. సైమల్టేనియస్గా ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మీద కూడా దీని ఆపరేషన్ రన్ చేయాలి. 1 minus 1, 4 minus 3, 3 minus 3, 0 minus 1, R2 minus R1, R2 minus R1, 0 minus 1, 1 minus 0, 0 minus 0. Now this operation is over. Second one చూడాలి. R3లోని R3 నుంచి R1 తీసేసింది అంటే ఈ రెండు. 1 minus 1 0, R3 minus R1, 3 minus 3 0, 4 minus 3 1, 0 minus 1 minus 1, 0 minus 0 0, 1 minus 0 1. ఓకే, సో నెక్స్ట్ నువ్వు ఇందులోని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి అంటే 1 0 0 0 1 0 0 0 1 ఫార్మాట్లో రావాలి. అంటే ఇంకా నీకు మిగిలినవి ఏమిటి? ఈ 2 వాల్యూస్ని, ఈ 2 ఎంట్రీస్ని జీరోస్ చేయాలి మనం, అంతేనా? ఐడెంటిటీ రావాలంటే 1 0 0 ఫార్మాట్లో ఉండాలిగా. సో నౌ టేక్ ద సపోర్ట్ ఆఫ్ R2 అండ్ మేక్ R1లోని 3 అన్న నెంబర్ని జీరో చేయండి. ఏం చేస్తే సరిపోతుంది? ఫస్ట్ R1 implies 3 R2 minus R1, 3 R2 minus R1. So do it first. 0 3 0, 1 3 3, subtract chain, minus 1 0 minus 3. ఎక్కడ పెట్టాలి? R1లో రాయాలి. రిమైనింగ్ R2 R3 యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసేయాలి. సిమిలర్ ఆపరేషన్స్.
R2 R3 యాజ్ ఇట్ ఈస్ వేసేసి R1లో చేయాలి. ఏంటి 3R2 ఇది R2 -3 3 0 R1 తీసేయండి 1 0 0 -4 3 0 ఓకే. సో ఇంకేం మిగిలింది, ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ 0 చేయాలి. నౌ టేక్ ది సపోర్ట్ ఆఫ్ R3 దీన్ని ఉపయోగించుకుని ఈ వాల్యూని 0 చేయొచ్చు. నౌ ఏం ఆపరేషన్స్ రాయాలి, R1లో చేయాలి. ఈ వాల్యూని నువ్వు జీరోస్ చేయాలనుకుంటున్నావు, యూజ్ R3. సో R1 minus 3R3 3R3 మైనస్ బదులు ప్లస్ చేయండి ఫస్ట్. సో రైట్ డౌన్ ద ఆపరేషన్. నువ్వు R1లో చేస్తున్నావు కాబట్టి R2 R3ని ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసి ఫస్ట్ టేక్ దిస్ వన్ R1 ప్లస్ R1 ఏమిటి -1 0 -3 3R3 0 0 3 యాడింగ్ -1 0 0. Similarly here also take R1 -4 3 0 3R3 దీన్ని 3తో మల్టిప్లై చేయి -3 0 3 చేయండి -7 3 3. అఫ్ కోర్స్ మీరు ఈ క్యాలిక్యులేషన్స్ చేయగలరు, బట్ కొంతమంది స్టూడెంట్స్కి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను రఫ్ వర్క్ని కూడా పక్కన చూపిస్తున్నాను. అయితే ఇంకా ఐడెంటిటీ వచ్చిందా, రాలే, ఇక్కడ -1 ఉంది. సో ఏం చేయొచ్చు, R1 implies -1 into R1. R1ని -1తో కనుక నువ్వు మల్టిప్లై చేసినట్లయితే యూ గాట్ 1 0 0 0 1 0 0 0 1. At the same time, same operation will be applied to here. That is 7 -3 -3 -1 1 0 -1 0 1. So finally you got I replies is to A inverse. Therefore, what is your inverse of a matrix? What you got? 7 -3 -3 -1 1 0 -1 0 1. This is your answer. Note down. Yes. ఇది మీకు షార్ట్ ఆన్సర్స్ కింద ఇస్తారు, అంటే 7 మార్క్స్ బదులు ఎక్కువ 3 మార్క్స్ 2-3 బిట్స్ ఇస్తారు కదా, అప్పుడు అందులో ఒక బిట్ కింద అడుగుతారు. దీన్ని 7 మార్క్స్కి అడగకూడదని లేదు, కానీ ఇప్పటి వరకు మేము చూసినట్లు దీన్ని ఎక్కువ షార్ట్ ఆన్సర్కి అడిగారు. నోట్ చేస్తున్నారమ్మా? నౌ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, solving as linear equations which are homogeneous and non-homogeneous. See that one. Okay. Now see the next one. ఇప్పటి వరకు చెప్పిన 3 కాన్సెప్ట్స్, ఎకలాన్ ఫార్మ్, నార్మల్ ఫార్మ్, ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, 3 అందరికీ అర్థమయ్యాయి కదండి. మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే మనం చేసే ఆపరేషన్స్ అన్నింటిలో మ్యాక్సిమం ఎకలాన్ ఫార్మ్ వరకు ఫస్ట్ రో ఆపరేషన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ కండిషన్ తగ్గట్టు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎకలాన్ ఫార్మ్ అనుకోండి, ఓన్లీ రో ఆపరేషన్స్ యూస్ చేసి అప్పర్ ట్రయాంగులర్ ఫార్మ్లో వచ్చేటట్టు చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఎకలాన్ ఫార్మ్కి ఉండే 3 రూల్స్ ఫాలో అయ్యేటట్టు ప్రొసీడ్ అవుతున్నాం. నార్మల్ ఫార్మ్కి వచ్చేసరికి ఎకలాన్ ఫార్మ్ అంటే మనం రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ 2 ఉపయోగించవచ్చు కాబట్టి, నార్మల్ ఫార్మ్కి వచ్చేసరికి రో అండ్ కాలమ్ 2 ఉపయోగించవచ్చు కాబట్టి
మొదట రో ఆపరేషన్స్ ఉపయోగించుకుని ఇకలాన్ ఫామ్లోకి తీసుకొస్తున్నాం. తర్వాత దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్లోకి రప్పించడం కోసం కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తున్నాం. అలా నార్మల్ ఫామ్ను యూజ్ చేసుకుని ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ మోడల్ వచ్చి ఫైండింగ్ ద ర్యాంక్ యూజింగ్ పిఏక్యూ ఫామ్. నార్మల్ ఫామ్లోనే పిఏక్యూ టైప్ ఎలాగా అన్నది లాస్ట్ క్లాస్లో చూసాం. ఏం చేసాము, ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఏఐ అని తీసుకుని మనం సైమల్టేనియస్గా రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేసుకుంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు పిఏక్యూ ఫామ్లో రెడ్యూస్ చేసాం. వేర్ పి అండ్ క్యూ ఆర్ టూ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్. ఐ యొక్క ఆర్డర్ రిప్రజెంట్స్ ద ర్యాంక్ ఆఫ్ అ గివెన్ మ్యాట్రిక్స్. నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ టుడేస్ వన్, ఇన్వర్స్ గాస్ జోర్డాన్. ఈ గాస్ జోర్డాన్ ఏం చేసాము, ఏ అన్న మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ అన్న మ్యాట్రిక్స్ని రెండింటిని తీసుకున్నాం. అప్లై ఓన్లీ రో ఆపరేషన్స్, apply only row operations, and then you got ఏని ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి తీసుకొస్తే రో ఆపరేషన్స్ ఉపయోగించి ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి నువ్వు తీసుకొస్తే దీనికి కరస్పాండింగ్గా వచ్చే మ్యాట్రిక్స్ ని ఏ ఇన్వర్స్ అవుతుంది. ఇది ఒక ప్రాబ్లం బేస్ చేసుకుని మనం చేసాం. ఓకే, నౌ A11 చూడండి, నేను బోర్డు మీద కొన్ని ఈక్వేషన్స్ వేస్తున్నాను. ఏమిటండి ఇదంటే, దీస్ ఆర్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మీరు ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చేశారు. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 5, ఎక్స్ 2x ప్లస్ y మైనస్ 3z ఈక్వల్స్ టు 6, ఎక్స్ మైనస్ y ప్లస్ z ఈక్వల్స్ టు 10. ఈ మోడల్లో ఈక్వేషన్స్ మీరు ప్రీవియస్ అంటే ఇంటర్మీడియట్లో చూసారు, అవునా? నథింగ్ బట్ జనరల్ ఫార్మాట్లో మనం మాట్లాడినట్లయితే అక్కడ కోఎఫిషియన్స్ నీకు నేను A11, A12, A13 అని తీసుకున్నాను. ఇక్కడ నేను 3 ఈక్వేషన్స్ తీసుకున్నాను, మీకు ఈజీగా అర్థమవుతుందని. These are a system of linear equations. These are a system of linear equations. These are also simultaneous linear equations. Now, can we write these equations into matrix form? వీటిల్ని మ్యాట్రిక్స్ ఫామ్లో అంటే మ్యాట్రిక్స్ నొటేషన్లో రాయగలమా? ఎస్ ఆర్ నో? చూడండి, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 5, 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 6. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాయండి అంటే 1 2 2 1 ఎక్స్ వై. గుర్తొచ్చిందా? ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏఎక్స్ ఈక్వల్ టు బి అని రెడ్యూస్ చేసావు. సరిగ్గా చూస్తే దీస్ టూ ఆర్ సిమిలర్. నేను మీకు ఎగ్జాంపుల్ మోడల్తో చెప్పాను, ఇక్కడ నొటేషన్ మోడల్లో చెప్తున్నాను. సో ఇప్పుడు చెప్పండి, నేను పైన రాసిన 3 ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో one can be written in matrix notation as A11, A21, A31. Next, A12, A22, A32, A13, A23, A33 into how many variables are there? Unknowns x, y, z. X, y, z. This equals to D1, D2, D3. D1, D2, D3.
and this can be written as capital A into x equals to B. Capital A into x equals to B. Consider, what you take? Consider a system of linear equations as like this. Equated to 1. Now these simultaneous linear equations can be written in matrix notation like this, and this can be written as Ax equal to B. ఇక్కడ A ఏమవుతుంది ఇప్పుడు? What is your A? Your A will be, then A is equals to A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. దీన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఏమంటాము? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. వాట్ అబౌట్ ఎక్స్? ఎక్స్ ఈక్వల్స్ టు a column matrix of unknowns. Column matrix of unknowns. What we said? A is a coefficient matrix. X is a column matrix of unknowns. What about B? B is equals to, this represents a column matrix of constants. A column matrix of constants. So, ఒక simultaneous linear equations set ని కనుక తీసుకున్నట్లయితే దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో ఇలా మీరు రెడ్యూస్ చేయొచ్చు. దీన్ని Ax ఈక్వల్ టు B అని డినోట్ చేస్తే A ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, X ని కాలమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ అన్నోన్స్, అంటే ఇవే మనం ఫైండ్ అవుట్ చేయాలి. XYZ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. B ని కాలమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. అయితే ఈ all D1, D2, D3 may be 0 or maybe some constants. Okay, now see. Put the heading solving system of homogeneous and non-homogeneous linear equations. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న కాన్సెప్ట్ solving system of homogeneous and non-homogeneous system of linear equations. దీన్ని మనం ఈ కాన్సెప్ట్ ని మనం నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ write down, consider a system of linear equations as follows. ఇప్పుడే చెప్పాం కదా, ఒక్కసారి నోట్ చేసుకోండి. A11x plus A12y plus A13z equal to D1. A21x plus A22y plus A23z equal to D2. A31x plus A32y plus A33z equal to D3. And it will be equation 1. Is that మొత్తం set of linear equations ni equation 1 అనుకున్నాం. Now equation 1 can be written in matrix notation as A11, A12, A13, A21, A22,
A23, A31, A32, A33, X, Y, Z, D1, D2, D3. ఇంతేనమ్మా, ఇలాగే మనం రాయాలి. నౌ దీన్ని ఎలా అనుకోవచ్చు? దిస్ కెన్ రిటర్న్ యాజ్ AX equal to B. This can be represented as AX equals to B, where A is equals to A3, 1, 1, 1, 2, 1, 3. Write down the matrix. Is known as coefficient matrix, and X equals to a column matrix of unknowns. ఇక్కడ unknowns అంటే ఏమిటండి? X, Y, Z. ఈ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ 3 ఈక్వేషన్స్ ఇచ్చాను, మీకు ఈజీగా అర్థమవుతుందని n ఈక్వేషన్స్ కి చెప్పకుండా సింప్లీ 3 ఈక్వేషన్స్ కి చెప్పాను. దీన్నే n కి మనం జనరలైజ్ చేయొచ్చు. ఓకే, 3 వేరియబుల్స్ కి అండ్ 3 ఈక్వేషన్స్ తో మీకు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేశాను. నౌ x is equal to XYZ, column matrix of unknowns. ఇక్కడ unknowns ఏంటి? X, Y and Z. And B is equals to D1, D2, D3, a column matrix of constants. A column matrix of constants. Note చేసుకున్నారా? ఇప్పుడు మనం what is a homogeneous equation and what is a non-homogeneous linear equations అన్నది ఫస్ట్ నేర్చుకుంటాం. Okay. Now I'll write one point here and second point here. Throughout the concept law, నీ output ఏంటి? AX equals to B. AX equals to B. B లో ఏమున్నాయి? D1, D2, D3 ఉన్నాయి. D1, D2, D3. It may be 1, 2, 3 or -1, 0, 3, 1/3, 0, 1, whatever it may be. Okay, but they are constants. And next, if you find at least one of D, at least one of DI, అంటే D1 కావచ్చు, D2 కావచ్చు, D3 కావచ్చు, ఏదో ఒకటి one of DI is non-zero. అప్పుడు ఏమవుతుంది? The system of equations, then equation 1 becomes AX equal to B. Equation 1 becomes AX equal to B. దీన్ని non-homogeneous equations అంటాం. Non-homogeneous linear system of equations అంటాం. Okay, if D1 equal to D2 equal to D3 equal to 0 అయింది అనుకోండి, అంటే B is equals to 0, 0, 0. B equal to 0, 0, 0. కాలమ్ మ్యాట్రిక్స్ లో అన్ని 0 ఉంటే ఏమవుతుంది? నల్ మ్యాట్రిక్స్. అప్పుడు AX ఈక్వల్ టు B కాస్త ఎలా మారిపోతుంది? AX ఈక్వల్ టు O. ఓకే, ఆర్ 0 కాలమ్ మ్యాట్రిక్స్ కింద మారుతుంది. వీటిని హోమోజీనియస్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని అంటాం. హోమోజీనియస్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. ఇప్పుడు దీన్ని నేను పాయింట్స్ వైజ్ రాస్తాను, నోట్ చేసుకోండి. ఇంతవరకు అందరూ నోట్ చేసుకున్నారు కదా? I'll clear the board. Point number 1. If D1 equal to D2 equal to D3 equal to 0, then AX equal to O represents
a homogeneous system of linear equations. For example, x plus 2y plus z equal to 0. 3x plus y plus z equal to 0. X minus y plus 2z equal to 0. This represents 1, 3, 1, 2, 1, minus 1, 1, 1, 2. How many unknowns are there? X, Y, Z. 0, 0, 0. Okay, next. If at least one of D1, D2, D3, అందుకని DI అని చెప్పాను, మీకు అర్థం అవుతుంది. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి if at least one of D1 or D2 or D2 or D3 is non-zero, then the system of linear equations are non-homogeneous. Non-homogeneous linear equations. Example ఎలా చెప్పొచ్చండి? x plus 2y plus z equal to 5. 2x minus y plus z equals to 0. x minus y plus 3z equals to minus 1. ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు మీరు? 1 2 1, 2 minus 1 minus 1, 1 1 3, దాని యొక్క కోఎఫిషియన్స్, z యొక్క కోఎఫిషియన్స్ 1 1 3. అన్నోన్స్ ఏమిటి? x y z. ఎన్ని ఉన్నాయి ఇక్కడ అన్నోన్స్? 3 అన్నోన్స్ ఉన్నాయి. 5 0 minus 1. At least one value is non-zero. Then we will say that given system of linear equations are non-homogeneous equations. ఇలా system of equations unknowns x y z kada, we may have one solution, or that means a unique solution, or more than one solution, or no solution. ఈ కండిషన్ బట్టి ఏ ప్రాపర్టీ అంటే ర్యాంక్ని యూజ్ చేసుకుని ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుందా, లేదా ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఉంటుందా, లేదా అసలు సొల్యూషనే లేదా అన్న విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోయే ఒక 3 పాయింట్స్ ద్వారా మీరు గెస్ చేస్తారు. ఓకే, సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్ని. ఫస్ట్ నోట్ డౌన్ దీస్ పాయింట్స్. అర్థమైందండి మీ అందరికీ? సింప్లీ ఏఎక్స్ ఈక్వల్ టు బి ఫామ్లో ఉంటే నాన్ హోమోజీనియస్, AX equal to O, and O is nothing but null matrix ఉంటే అది homogeneous linear equations.